2024 ఏపీ ఎన్నికల్లో తీవ్ర దుమారం రేపిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై అనంత జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది మా భూములు కొల్లగొట్టే నల్ల చట్టం లాంటిదని అభిప్రాయపడ్డారు. ఈ యాక్ట్ రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రకటించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రీసర్వే ల్యాండ్ టైటిల్ పేరుతో తమకు కాకుండా చేసే ఉద్దేశంతో ఇలాంటి చట్టాలు తెచ్చారని రైతులు మండిపడ్డారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద అందిస్తారు. మీకు చట్టం వల్ల వచ్చిన నష్టాలు ఏమున్నాయి అంటే మీ సంపాదించిన తండ్రులు సంపాదించిన ఆస్తులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో మీకు నచ్చలేదా? మా చట్టం ఈయన గురించి కాదండి. మా తాతగారు వచ్చేసి మా నాయనకి భూమి ఇచ్చినాడు, పూరం పట్టాను. మా నాయన వచ్చేసి నాకు ఇచ్చినాడు. నాయన నుంచి ఈయన బొమ్మ వేసుకొని ఈయన బుక్కులు ఇస్తే ఈయన నాకు ఇచ్చినట్లా, భూమి మా నాయన ఇచ్చినట్లా. మీకు ఈ చట్టం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా మంచి జరుగుతుందని కూడా ఆయన ప్రచారం చేశాడు. మీకోసం చట్టం తెచ్చామంటూ కూడా చెప్పాడు. ఈ ఫోటోను సర్వే రాళ్ళ మీద కూడా ఆయన పేరు వేసుకుని ఉన్నాడు. మీకు అవన్నీ నచ్చలేదంటారా? అస్సలు నచ్చలేదండి. ఈయన బొమ్మ ఉండేది నచ్చలేదు. ఈ గవర్నమెంట్ పోయింటేనే వీటికి మాకు పేడ తగ్గిపోయింది అన్నట్లు అయిపోయింది మా పరిస్థితి. రాళ్ళ మీద చూసిన ఆయన ఫోటోనే, బొమ్మలే, పేర్లే, ఈ బుక్కుల మీద చూసిన ఆయన బొమ్మలే. కనీసం గాంధీ తాత లాంటి అంబేద్కర్ వాళ్ళ ఫోటోలనే బాధ ఉండేది. కానీ ఎవరు ఈయన మాకు ఇచ్చినాడు భూములు? మేమైతే మా తాతగారు కొన్ని భూములు సంపాదించి మాకిస్తే మా బుక్కుల మీద ఈయన ఫోటోలు ఏంది చలాయించి మేమేంది? అంటే మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చట్టం రద్దు చేస్తామని చెప్పాడు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిదండి, 100% చాలా మంచిది ఆయన చేస్తేను. అంటే మీకు గ్రామాల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఈ చట్టం వల్ల ఇబ్బందులు ఉన్నాయి అంటూ కూడా ప్రచారం చేశారు. ఈ చట్టం పోవడం వల్ల చాలా చాలా మేలు జరిగింది, మా భూములు మాకు దక్కాయి అనుకుంటున్నారు ఇప్పుడు మీరు? 100% మంచి చేసినాడు. దీంట్లో అయితే చంద్రబాబు ఫస్ట్ చేయడం మాకు ఏమంటే రైతులకి ఈ బుక్ వల్ల చాలా ఉపయోగం ఉంది అని చెప్పి ఆయన చెప్పినాడు. ఈ బుక్ పోయింది, ఆయన పీడ పోయింది, వీటికి మాకు రైతులందరికీ విముక్తి చేసినట్లు మేము భావిస్తున్నామండి. ఏం మీకు చట్టం జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే మీకు ఏం ఇబ్బంది? భూమి మాది కాబట్టి ఆయన బొమ్మ తరం కాదని మేము అనుకున్నాం అంతే. మీ ఫొటోస్ ఉండాలి లేకుంటే మీ మా ఫోటో అవసరమే లేదు. రాజముద్ర ఉండి మన ఇండియా ముద్ర ఉంటే చాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చట్టం రద్దు చేస్తున్నామంటున్నాడు, మేలనేది ఆయన చేసినాడు అంటున్నాడు, అందరూ కూడా సంతోషపడుతున్నారు. దాంట్లో ఇంకొకటి, ఎంత జనం సర్వే నెంబర్లో ఉన్నా కూడా ఒకరి వాని భూమి మాత్రమే వానికి బుక్ ఇస్తాండ్రి. ఈయన ఎంత జనం సర్వే నెంబరు సర్వే నెంబర్లో ఎంత జనం ఉన్నా కూడా ఒక బుక్ లేక చేరుతాండ్రి. అది ఒక టెన్షన్ ఉండని. ఇప్పుడైతే మంచి పని చేసినారు. ఎవరి బుక్ వాళ్ళది, ఎవరి భూమి వాళ్ళది. మీకు మళ్ళీ ఇప్పుడు బాబు చంద్రబాబు వచ్చినాక మేలు జరుగుతుంది భావిస్తున్నారు? ఇది మంచిదే కదా, ఇది రాజముద్ర కదా, మన ఆంధ్రప్రదేశ్ రాజముద్ర, ఇండియా రాజముద్ర దీని మీద ఉంది. ఇప్పుడు గత సీఎం గారు ఈ ఫొటోస్ వేసుకున్నారు, ఇప్పుడు ఫొటోస్ తీయేస్తాం మేము, మీ పాస్బుక్లు మీ పేరుతోనే ఉంటాయంటూ కూడా మీకు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసిన చాలా మంచి పని చేసినాడు. ఎవరు వేసుకొని లేని కబ్జా చేసేకే అంతేనా? మీకు భయపడినారా బాగా? మా భూములన్నీ వేరే దేశాలు పెడతారని మాకు అనుమానం వచ్చి తెలుగుదేశానికి వేసినాం. అంటే మీకు ఇట్లా బొమ్మలు రావడం ఇప్పుడు చూడలేదు మీరు? ఇట్లా ఎప్పుడు చూడలే, బొమ్మలు ఎవరు చూడలే. ఫస్ట్ టూర్ ఇది. అప్పుడు భయం వచ్చింది మీకు బాగా, భూములు మా పేరుతో? భయంతో మేమంతా తెలుగుదేశానికి వేసినాం. సర్వే రాళ్ళు కూడా భూముల్లో పాతినారు, దాని మీద కూడా జగనన్న ఫొటోస్ పేర్లు వేసుకున్నారు. ఇంకా సర్వే పాస్బుక్ల మీద వేసుకుంటే ఇంకా రాళ్ళ మీద వేసుకుంటే పెద్దదే. మీ భూమి మీద మీకు లేకుండా హక్కు చాలా భయపడినాం. ఇప్పుడు చట్టం తీసేసినారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మీ భూమి మీకే? మా భూమి మాకు చంద్రబాబు నాయుడు ఆయన చేసేది మంచి పని చేస్తాడు. ప్రస్తుతం మనం ల్యాండ్ టైటిల్ యాక్ట్లో భాగంగా ప్రధానంగా భూముల్లో పత్తిన సర్వే రాళ్ళ దగ్గర ఉన్నాం. ఈ సర్వే రాళ్ళ మీద కూడా అయితే జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జగనన్న భూరక్ష 2020 అంటూ కూడా రాళ్ళను కూడా పాతి భూముల్లో ఎక్కడికక్కడ తన పేరును పూర్తిగా ఉండే విధంగా కూడా అయితే మనం చూస్తూ ఉన్నాం. పాస్బుక్లో ఏవైతే పేర్లు ఉంటాయో అవి కాకుండా పాస్బుక్ల మీద కూడా సర్వే రాళ్ళతో పాటు పాస్బుక్లు చూస్తున్నాం మనం. ప్రస్తుతం మనం పాస్బుక్ల మీద కూడా జగనన్న ఫోటో ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా రైతుల్లో కూడా, ఇటు రైతుల్లో కానీ భూ యజమానులు కూడా పూర్తిగా ఆందోళన రేకెత్తించాయి. అయితే గతంలో ఈ విధంగా ఉండేవి పాస్బుక్లు ఇలాగే ఉండాలంటూ కూడా రైతులంతా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామాల్లో కానీ ఇతర భూ యజమానులంతా కూడా ఈ విధంగా కావాలి మాకు అంటూ కూడా ప్రభుత్వం మీద పూర్తిగా ఒత్తిడి తెస్తున్నారు. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకంగా చేస్తున్న మార్పు అంటూ కూడా ఆయన ఫోటోతో ఏదైతే ఉన్నాయో ఆయన ఫోటోతో కూడా దీనిలో మొత్తం ఇండి కూడా వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పథకం అంటూ కూడా ఒక పైలట్ కొన్ని గ్రామాలను కూడా ఎంచుకున్నారు. ఆ గ్రామాల్లో ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా అవి అయితే సర్వే రాళ్ళను కూడా పాతి ఉంచారో సర్వే రాళ్ళని కూడా తప్పులు తగ్గగా ఉన్నాయంటూ కూడా అనేక మంది ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ పథకం మాకు వద్దు, ఈ సర్వే రాళ్ళని తీసివేయాలంటూ కూడా ఏవైతే వైఎస్ఆర్ జగనన్న భూరక్ష 2020 చేశారు. వీటిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోను
వాళ్ళ నాన్నగారి రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా పూర్తిగా ముద్రించి సర్వే రాళ్ళను కూడా పాతారు. అంటే దాదాపుగా కొన్ని ఏళ్ల పాటు ఈ సర్వే రాళ్ళ కూడా ఉండే విధంగా కూడా ఆయన వీటి కోసం కూడా కొన్ని కోట్ల రూపాయలు కూడా డబ్బులు ఖర్చు చేసినట్టు కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ సర్వే రాళ్ళను కూడా పూర్తిగా ఏదైతే గతంలో రాజులు ఏవైతే ఉండేవారో ఆ విధంగా కూడా అనుకున్నారంటూ కూడా ప్రతిపక్షాలు కానీ లేదంటే అప్పటి ప్రతిపక్షం టీడీపీ కానీ ఇప్పటి అధికార పక్షం కూడా ఆరోపిస్తుంది. ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తామంటూ కూడా ఏదైతే పాస్బుక్ల మీద మీ పేరు కానీ మీ తల్లిదండ్రుల ఫోటోలు కానీ లేదా రాజముద్ర ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఏదైతే గతంలో ఈ విధంగా ఉండదు ఈ విధంగా ఉండే విధంగా చేస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారమే నిన్న గతంలో ఎన్నికల సభలో కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు చంద్రబాబు నాయుడు ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తామంటూ కూడా చెప్పాడు. అదేవిధంగా ఏవైతే ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మనం జగనన్న భూ సురక్ష పట్టణం పుస్తకంలో దాదాపు ఒకే సర్వే నెంబర్లో ఒక పాస్బుక్లో దాదాపు వందలాది మంది రైతులు, దీంట్లో 28 మంది రైతులు పేర్లు కూడా ముద్రించి ఉన్నారు. దాదాపు చూస్తే మనం ఒక సర్వే నెంబర్లోనే ఇంతమందికి ఒక పాస్బుక్లో నమోదు చేయించడంతో ఎవరి పాస్బుక్ అనేది కూడా పూర్తిగా అర్థం కాని పరిస్థితి. ఒక పాస్బుక్లోనే దాదాపు 28 మంది పేర్లు రావడంతో ఈ పాస్బుక్ ఎవరిది, ఎవరి పేరుతో వచ్చింది, దీన్ని అమ్ముకోవాలన్నా కానీ లేదా బ్యాంకులో పెట్టాలన్నా తాకట్టు పెట్టాలన్నా లేదా ఒక లోన్ తీసుకోవాలన్నా కూడా పూర్తిగా రాని పరిస్థితి. చూస్తూ ఉన్న 28 పేర్లు ఒక పాస్బుక్లో రావడంతో ఈ హక్కు పత్రంలో ల్యాండ్ పార్సిల్ నెంబర్ ఒకరికంటే ఎక్కువ మంది పట్టాదారులకు కేటాయించారంటూ కూడా ముద్రించి ఉన్నారు. ఈ చూస్తున్నాం జాయింట్ అకౌంట్స్ అన్ని కూడా జాయింట్ ఎల్పీ నెంబర్ అంటే ఒక పాస్బుక్లో ఒక సర్వే నెంబర్ సంబంధించి ఎవరైతే భూములు ఉన్నాయో అందరి పేర్లు కూడా రావడంతో రైతుల్లో కానీ భూ యజమానుల్లో తీవ్ర కన్ఫ్యూజన్ కూడా నెలకొందని చెప్పొచ్చు. ఈ పాస్బుక్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు రద్దు చేస్తామని చెప్పడంతో రైతుల్లో ఆనందం నెలకొందని చెప్పొచ్చు. దాదాపుగా ఈ చట్టం ఎప్పుడు చూడలేదు ఇంతవరకు కూడా. పాస్బుక్లపై మా పేర్లు మా ఫొటోస్ కాకుండా మా పెద్దల పేర్లు కాకుండా ఒక మాజీ సీఎం ఫొటోస్ ఎందుకు ముద్రించారంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవడంతో దీని ద్వారానే ఎన్నికల్లో ఓడిపోయాడంటూ కూడా ఆయనపై అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి చట్టాలు ఎవరు కూడా ఇకపై చేయకూడదు, రాకూడదు. కేవలం రాజముద్రతో అయితే గతంలో ఉండే రాజముద్రతోనే పాస్బుక్లు ప్రింట్ ఇవ్వాలి అంటూ కూడా ఎవరి ఫొటోస్ ఉండమంటూ కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంతో రైతులంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి గ్రామాలు దాదాపు మండలంలో 3 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని పూర్తిగా వాటిని కూడా సర్వే రాళ్ళను కూడా పాతేసి సర్వే కూడా తప్పుడు తలకగా ఎవరైతే భూమిలు ఇంకొకరికి మార్పులు చేర్పులు చేశాడంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులంతా కూడా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటికీ. ఇంకా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మరొకసారి ఈ యజమానుల మధ్య గొడవలు పెట్టే విధంగా తయారైందంటూ కూడా రైతులు వాపోతున్న పరిస్థితి నెలకొంది. దాదాపుగా అన్ని మండలంలోని ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలో ఉన్నాం. దాదాపు అనంతపురం జిల్లాలో ఇట్లాంటి గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక మండలంలో 3 గ్రామాలు తీసుకున్నారు. అట్లా దాదాపు 64 మండలాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా 64 మండలాల్లో ఒక 100 గ్రామాలు పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ సర్వే చేపట్టారు. ఈ సర్వే కూడా పూర్తిగా తప్పులు తరగగా ఉంది. అయితే పాస్బుక్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఫొటోస్తో రావడంతో ఒక రైతులు భూ యజమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మా భూములు లాక్కుంటారా, మా భూములు తాకట్టు పెడతారా అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శ వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇటువంటి భయాందోళన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా చట్టాన్ని రద్దు చేస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో రైతులంతా తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి.